ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, ఎవరిని లోపలికి పంపించట్లేదు కదా, మరి మీరెలా వచ్చారు? నేను వాళ్ళకి కనిపిస్తానా ఏంటి? అంటే పక్కింటి అమ్మాయిని కదా, అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాను కదా, స్పెషల్ పర్మిషన్ అన్నమాట. ఏంటి స్పెషల్ పర్మిషనా? అయితే నువ్వు ఇప్పుడు ఆయనతో గొడవపడి బయటకు వచ్చావా ఏంటి? మరి పెట్టుకోరా ఏంటి? నేను కూడా సరి చేసే వచ్చా. ఏంటి మిస్ అమ్మా, దేనికి ఏడుస్తున్నావంట? అక్క, మీరు కూర్చోండి. ఈయన సార్కి భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరున్నారని వెళ్ళొద్దు అని చెబుతుంది. అయ్యో మిస్ అమ్మ, అడ్డంగా దొరికేలా చేస్తున్నావేంటి? ఎవరు కాపాడతారు ఇప్పుడు నన్ను? కూర్చో అక్క. ఏంటి రాతోడు, ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. నువ్వు మీ సార్ పార్టీయే కదా. మిస్ అమ్మ ఒంటరిగా అనిపించినప్పుడల్లా వాళ్ళ అక్కను ఊహించుకొని మాట్లాడుతుందన్నమాట. మనం మేనేజ్ చేద్దాం. ఏమైందో చెప్పకుండా ఇలా చేయటం కరెక్టేనా చెల్లమ్మా? కనిపించట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాతోడ్, నువ్వు అక్కతో మాట్లాడే అవసరం లేదు. నువ్వైనా చెప్పు చెల్లెమ్మా, ఎప్పుడు తల్లి పిల్ల న్యాయం మాట్లాడుకోవాలి. మా సార్ ఒక మాట అన్నాడే అనుకో, దానికి కూడా ఇంతలా బాధపడిపోవాలా మీ చెల్లి? నువ్వన్నా చెప్పు రాతోడ్, ఆయన చేసింది మాత్రం కరెక్ట్ కాదు. నేను నీతో మాట్లాడలేదమ్మా, మీ అక్కతో మాట్లాడుతున్నా. మీ అక్కతో న్యాయం తేలేకే మీ దగ్గరకు వస్తా. నువ్వు చెప్పు చెల్లెమ్మా, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా చేయడం చేస్తారా? అలా ఏం లేదు. సారీ. అట్టా చెప్పు. ఎప్పుడు చెప్పు మిస్ అమ్మ, ఇంతకి మా సార్ ఏమన్నారు? అంతేనా మిస్ అమ్మ? మా సారు కఠినమైన నిర్ణయం వెనక ఒక కారణం ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా. అడిగితే ఎక్కడ చెప్తున్నారు? ఇంట్లో వాళ్ళని కాపాడటం, ప్రేమించడం తప్ప కారణాలు చెప్పటం మా సార్కి తెలియదు మిస్ అమ్మ. మొన్న మా సారు స్కూల్లో ఒకళ్ళని అరెస్ట్ చేశారు కదా, అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. సార్ని ఏమైనా చేస్తారన్న భయంతో సెక్యూరిటీని కూడా పెంచారు మిస్ అమ్మ. మిస్ అమ్మ, ఇంటికొస్తే మీ నాన్నకు ప్రమాదం అని వద్దు అని చెప్పుంటారు. మీకు చెబితే మీరు భయపడతారని మీకు చెప్పుండకపోవచ్చు మిస్ అమ్మ, అంతే. ఇది తెలియక అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. బాయ్ కా. వామ్మో, అక్కతో మాట్లాడింది. ఏమండి, కోపాన్ని, చిరాకుని మాత్రమే బయటకు చూపించి ప్రేమనంతా మనసులో ఎలా దాచుకోగలుగుతున్నారండి? నేను మిమ్మల్ని చూసి ఇలాంటి ఫీలింగ్స్ లేని మనిషితో అక్క ఎలా ఉందా అనుకున్నా. కానీ మీకు దగ్గరయ్యాక, దగ్గరగా ఉన్నాకే అర్థమైంది మీ మనసులో ప్రేమ ఎంతుందో అని. మీ కారణం తెలుసుకోకుండా నేను దారుణమని అన్నా కూడా మీరు ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. ఏ
జన్మలో అదృష్టమో కానీ ఈ జన్మలో మీరు నాకు భర్తగా దొరికారు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో. ఏంటి ఏంటి? నువ్వు నా దారికి అడ్డొచ్చి మళ్ళీ నన్ను ఏంటి అని అడుగుతున్నావా? నాకైతే మీరు కావాలని నా దారికి అడ్డుపడుతున్నారేమో అనిపిస్తుంది. మీరు వెతుకుతుంది, మీరు పోగొట్టుకుంది తిరిగిద్దామని వచ్చాను. కావాలంటే ఇచ్చేస్తాను. ఏం పోగొట్టుకున్నాను నువ్వే ఇస్తావు. ఇదిగోండి, ఇందాకటి నుంచి మీరు వెతుకుతున్న ఛార్జర్. థ్యాంక్స్. ఏమండి, సారీ. ఎందుకు సారీ చెప్తున్నా? ఇందాక మీ మాట వెనక అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని అరిచినందుకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.